ఇలా అయితే వంకాయ మసాలా ట్రై చేసి చూడండి. వంకాయ నోట్లో పెట్టుకోగానే అలానే కరిగిపోవాలి. అంత సాఫ్ట్‌గా అయితే ఉంటుంది. అండ్ అంతే ఫ్లేవర్‌ఫుల్‌గా కర్రీ కూడా చాలా డిఫరెంట్ టేస్ట్‌తో అయితే చపాతీ, వైట్ రైస్ లేదా రాగి సంగట్లోకి అయితే సూపర్‌గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. వంకాయనైతే క్లీన్ చేసుకొని ఇలా సెంటర్‌కి 4 పీసెస్‌లో అయితే కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటో, కొబ్బరి, టేస్ట్‌కి తగినంత సాల్ట్, గరం మసాలా, ధనియా పొడి, కారం, పసుపు, కొత్తిమీర అంతా వేసుకొని బాగా మసాలాను అయితే ఇలా ఫైన్గా అయితే గ్రైండ్ చేసి అయితే ఉంచుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఉద్దిపప్పు, కొద్దిగా మెంతాలు, ఒక 4 పీసెస్ చెక్క, లవంగాలు అయితే వేసుకొని ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొబ్బరి, ఒక 2 రెమ్మలు కరివేపాకు అయితే వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫైన్గా అయితే పౌడర్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా అయితే ఆయిల్ వేడి చేసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలు అయితే వేసుకొని బాగా కలర్ చేంజ్ అయితే అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకొని అయితే పక్కన ఉంచుకోండి. వంకాయ బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాటో మిక్చర్ అయితే వంకాయలోకి అయితే స్టఫ్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి మనం స్టఫ్ చేసుకున్న వంకాయలంతా బాగా వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే లిడ్ క్లోజ్ చేసుకొని అయితే ఈ వంకాయలను అయితే మగ్గించుకోండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అయితే బాగా ఎన్హాన్స్ అవుతుంది మీకు. తర్వాత మిగిలిపోయిన మసాలా అయితే వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీకి కావాల్సినంత వాటర్ అయితే వేసుకొని కర్రీని అయితే బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే కుక్ చేసుకోండి. వన్స్ వంకాయ ఉడికిపోయింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసే టైంలో అయితే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్, కొత్తిమీర వేసుకుంటే అయితే కర్రీ రెడీ.